ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు ఏ ఇద్దరు నేతలు కలిసినా ఒకటే చర్చ నడుస్తుంది. సీఎం నారా చంద్రబాబు నాయుడు మాటల్లో కనిపిస్తున్న ఆ ఆందోళన వెనుక అసలు కదేంటి? వైసీపీకి మళ్ళీ అధికారం వద్దే వద్దు అని బాబు పదే పదే ఎందుకు అనాల్సి వస్తుంది? కేవలం 11 సీట్లకు పరిమితమైన ఒక ఓడిపోయిన పార్టీని చూసి 3 పార్టీల కూటమిని నడుపుతున్న ఒక సీనియర్ మోస్ట్ సీఎం ఇంతలా ఎందుకు కలవరపడుతున్నారు? లేక అమరావతి వర్గాల్లో బయటకు రాని అసలు సంకేతాలు వేరే ఉన్నాయా? ఈ స్టోరీలో చూసేద్దాం. ఇటీవల గుడివాడలో జరిగిన స్వచ్ఛ ఆంధ్ర స్వర్ణాంధ్ర సభనే తీసుకోండి. నిజానికి అది ప్రభుత్వ సంక్షేమం అభివృద్ధికి సంబంధించినటువంటి ఒక కార్యక్రమం. కానీ అక్కడ చంద్రబాబు మార్క్ పొలిటికల్ స్పీచే నడిచింది. వైసీపీని శాశ్వతంగా నిర్మూలించాలి, ఆ పార్టీ మళ్ళీ రాష్ట్రంలో వస్తే ఏమైతుందో ఊహించుకోండి అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సభ ఏదైనా టాపిక్ ఏదైనా బాబాయి, గొడ్డలి, తల్లి, చెల్లి ఇవే విమర్శలు. సొంత పాలనా మైలేజీని చెప్పుకోవాల్సిన వేదికలపై కూడా సీఎం కేవలం జగన్ లక్ష్యంగానే మాట్లాడడం ఇప్పుడు అమరావతి కారిడార్లలో పెద్ద హాట్ టాపిక్గా మారింది. జగన్పై నెగిటివిటీ ప్రజల్లో ఎప్పుడూ లైవ్లో ఉంచడమే బాబు స్ట్రాటజీగా కనిపిస్తోంది. కానీ అది కాస్త వికటిస్తోందా అనేదే ఇక్కడ పొలిటికల్ పండిల్స్ వేస్తున్న మొదటి ప్రశ్న. ఆఫ్ ద రికార్డ్ ముచ్చట్లలో మరో ఆసక్తికర అంశం ఏంటంటే, గత ఎన్నికల్లో వైసీపీ సాధించింది కేవలం 11 ఎమ్మెల్యే 4 ఎంపీ సీట్లు మాత్రమే. రాజకీయంగా ఆ పార్టీ ఘోరంగా దెబ్బతింది. పైగా కూటమి వైపు టీడీపీ, జనసేన, బీజేపీ కూడా కలిసి ఉన్నాయి. ఒంటరిగా ఉన్న వైసీపీ ఎలా దూసుకొస్తోంది అనే అనుమానం బాబుకెందుకు వస్తోంది? జగన్ మేం మళ్ళీ వస్తాం అని అనడంలో అర్థం ఉంది. ఎందుకంటే క్యాడర్లో జోష్ నింపాలి. కానీ అధికారంలో ఉన్న చంద్రబాబే వాళ్లకు అధికారం ఇవ్వద్దు అని వేడుకుంటుంటే లోపల ఏదో తేడా కొడుతుందనే మెసేజ్ జనాల్లోకి వెళ్ళడం లేదా? ఒక మనిషిని రానివ్వకండి అని పదే పదే అంటున్నారంటే ఆ మనిషి వేగంగా వస్తున్నాడనే కదా అర్థం. ఇక అసలు విషయానికి వస్తే బాబు మాటల్లో కనిపిస్తున్న ఈ భయానికి కారణం కూటమి కింది స్థాయి పరిస్థితేనని ఎల్లో మీడియా, పొలిటికల్ సర్కిల్స్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఏపీలో కూటమి ప్రజాప్రతినిధుల దౌర్జన్యాలు, క్షేత్రస్థాయిలో జరుగుతున్న కొన్ని అక్రమాలను చంద్రబాబు అరికట్టలేకపోతున్నారు అనే ఒక టాక్ కూడా ఉంది. తన పాలనపైన, సంక్షేమం పైన తనకు పూర్తి నమ్మకం ఉంటే అసలు ప్రతిపక్షాన్ని పట్టించుకోవాల్సిన పనే లేదు. మా పాలన బాగుంది, మమ్మల్ని మళ్ళీ గెలిపించండి అని ధైర్యంగా చెప్పాలి. కానీ పాలనలోని డొల్లతనాన్ని కప్పపుచ్చుకోవడానికి పదే పదే జగన్ భయాన్ని చూపించి ఓట్లు అడిగే ప్రయత్నం జరుగుతోంది అనే ఒక ప్రచారం అయితే ఊపందుకుంది. ఇంకా ఎన్నికలకు 3 ఏళ్ల సుదీర్ఘ సమయం ఉంది. అప్పుడే చంద్రబాబు కాన్ఫిడెంట్ కోల్పోయి ప్రచార మోడ్లోకి వెళ్ళడం టీడీపీ సొంత కార్యకర్తల్లోనే వణుకు పుట్టేస్తోంది. మన ప్రభుత్వంలో ఏదో తేడా కొడుతుందేమో, అందుకే సార్ ఇంతలా ఆందోళన పడుతున్నారు అని శ్రేణులే గుసగుసలాడుకుంటున్నాయి. అధికారాన్ని కాపాడుకోవడానికి విమర్శలు మాత్రమే సరిపోవు. ప్రజలకు మంచి పాలన అందించడం కూడా ఏకైక మార్గమే. ఆ విషయాన్ని పక్కన పెట్టి జగన్ జపమే చేస్తుంటే అది తిరిగి వైసీపీకే మైలేజ్ ఇస్తుందనడంలో సందేహం లేదు. బాబు భయంతో ఆడుతున్న ఈ మైండ్ గేమ్ టీడీపీకే ఎదురు దెబ్బ తీస్తుందో లేక వర్కౌట్ అవుతుందో వెయిట్ చేసి చూడాలి.